హాయ్ ఎవ్రీవాన్, అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి చాలా సింపుల్ మార్నింగ్ రొటీన్ అండి. ఈరోజు అయితే చాలా హెడేక్గా ఉంది. లేవడంతోనే ఇంకా ఇల్లు ఊడ్చేసి అలాగే బయటలో కూడా ఊడ్చేసి ముగ్గేసానండి. ఇంకా నెక్స్ట్ డైరెక్ట్గా టీ అయితే పెట్టేసుకున్నాను. చాలా హెడేక్గా ఉందండి. ఇంక హెడేక్ ఉంటే మనకి టీనే గుర్తొస్తుంది. నాలాగా మీరు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. మా వారు తాగరు కాబట్టి నేను అప్పుడప్పుడు ఇలా తలనొప్పి ఉన్నప్పుడు అయితే తాగుతానండి. డైలీ అయితే తాగను. ఇంకా ఈరోజు కర్రీ కోసం అయితే బ్రింజలు అయితే తీసుకున్నానండి. ఈ వంకాయలు కలర్ అయితే అవుతాయి కదండి, నల్లగా అవుతాయి. అందుకే ఇంకా వాటర్లో ఉప్పేసి అయితే తీసుకుంటాను. డైరెక్ట్గా తీసుకుంటే నల్లగా అవుతాయని ఇంకా వంకాయలు ఉన్నవి ఒక 1/4 కేజీ అండి. ఇంటి దగ్గర నుండి అయితే తెచ్చాను, అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి. ఇంకా అందులో ఇంకా 5-6 అయితే ఖరాబ్ అయిపోయాయండి, అంటే పురుగు అయితే వచ్చేసింది. వంకాయలో ఖచ్చితంగా ఒక్కటైనా పురుగు అయితే వచ్చేస్తుందండి. ఇంకా వంకాయలు కట్ చేయడం అయిపోయాక ఇంకా వాటిలో 1/4 కేజీ ఉన్నాయి కదండి, అందుకే 4 టమాటాలు, 1 ఉల్లిగడ్డ అయితే తీసుకున్నాను. వాటిని కూడా కట్ చేసుకున్నానండి. ఇప్పటి నుండి ఒక డౌట్ అండి, వంకాయలు వాటర్లో సాల్ట్ వేసి వేయకపోతే నల్లగా అవుతాయి కదా, అవి ఎందుకు అవుతాయో మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. కొంతమంది ఏమో గాలితో రియాక్ట్ అవుతాయి కాబట్టి అవుతాయని అంటారు. బట్ నాకైతే ఏం తెలీదు. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ అయితే చేయండి. మీలో ఎవరైనా వంకాయ ఫేవరెట్ అయితే ఉన్నారా అండి? వంకాయలకి చాలామంది ఫేవరెట్ అయితే ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క వంకాయకి, వంకాయల్లో కూడా చాలా డిఫరెంట్ చేస్తారు కదండి. పచ్చికారం వేసి చేస్తారు, కొంతమంది టమాటా వంకాయ చేస్తారు, గుత్తి వంకాయ, ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి. మీకు ఏ కర్రీ ఇష్టమో కామెంట్ అయితే చేయండి. నేనైతే ఇలా సింపుల్గా టమాటో అలాగే వంకాయ అయితే చేస్తున్నానండి. మనం వంటలు అయితే చాలా అంటే చాలా పూరండి, మనకి రావు, అంతంత మాత్రమే ఏదో వచ్చినట్టు సింపుల్గా అయితే చేస్తానండి. మీలో ఎంతమందికి వంకాయ ఇష్టమైతే కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే ఏ వంకాయ ఏ కర్రీ ఇష్టమో కామెంట్ చేయండి. వంకాయలో కూడా చాలా రకాలు ఉంటాయి కదా, ఇవైతే నల్ల వంకాయలు, పొడిగివి అయితే అంటారు కదండి. సో వీటితో అయితే బజ్జీలు కూడా చేస్తారు. అంటే చాలా బాగుంటుందండి వంకాయ బజ్జీ. నేను ఒకసారి అయితే ట్రై చేశాను, కానీ చాలా బాగా వచ్చింది ఫస్ట్ టైం అయినా. కానీ నేను నానబెట్టానండి ఇడ్లీ కోసం అయితే. ఈరోజు నిన్న నానబెట్టాను, కానీ నైట్ రుబ్బడం అయితే మర్చిపోయానండి. మార్నింగ్ 7 AM అయితే లేచానండి. నేను 7ంటికి లేచి ఇంకా ఎమ్మటే గుర్తొచ్చింది, ఇడ్లీకి నానబెట్టాను కదా రుబ్బలేదనేసి. ఇంకా మార్నింగ్ రుబ్బి అక్కడ పక్కన పెట్టేసి పని అయితే స్టార్ట్ చేశాను. ఎలా వస్తాయో ఏమో అని చాలా అంటే చాలా టెన్షన్ ఉన్నదండి. ఎందుకంటే అయ్యో మర్చిపోయాను, మొత్తం వేస్ట్ అయిపోద్దని అయితే అనుకుంటున్నానండి. ఇంకా ఎలా వస్తుందో ఏమో చూడాలి. ఇక్కడ వెజిటేబుల్స్ కట్ చేస్తూనే పక్కనైతే అన్నం కడిగి పెట్టానండి ఉడుకుద్దని. మళ్ళీ ఇంకా లేట్ అయిపోద్దని లేవడమే ఇంకా 7 AMకి లేచాను కదండి. పని కూడా ఏమంత స్లోగా చేస్తున్నాను, ఫాస్ట్గా కూడా ఏం చేయడం లేదు. ఇంకా అందుకే పక్కన అన్నం కడిగి పెట్టేసి ఇంకా ఇటైతే వెజిటేబుల్స్ అయితే కట్ చేస్తున్నానండి. కూరగాయలన్నీ కట్ చేసేలోపు అన్నం కూడా అవ్వుద్ది కదండి, ఇంకా ఆలోచనతో అయితే పెట్టేశాను. నాకు ఆనియన్స్ అనేవి పర్ఫెక్ట్గా అయితే కట్ చేయడం రాదండి. నేను ప్లేట్ మీద అయితే పెట్టి కట్ చేయను, ఎప్పుడైనా చేతోనే కట్ చేస్తాను. మీరు టమాటాలు నేను కట్ చేసినప్పుడు అబ్జర్వ్ చేస్తే చేతోనే కట్ చేస్తానండి, అంటే షాప్తోనే చేయి పైనే కట్ చేస్తాను. ఓన్లీ ఆనియన్స్ ఇంకా కొంచెం నాకు కష్టం అనిపించినవి మాత్రమే ఇలా ప్లేట్ పై అయితే పెట్టి కట్ చేస్తాను. ఇంకా ఆనియన్ అయితే అంతగా మనకి పర్ఫెక్ట్గా రాదండి, ఇంకా ఎలా అలా అయితే కట్ చేస్తాను, మరీ పర్ఫెక్ట్గా అయితే కట్ చేయను. ఇంకా వెజిటేబుల్స్ అన్నీ కటింగ్ అయిపోగానే ఇటు మా బాబాయ్ అయితే లేచాడండి. లేచి ఇంకా అరటిపండు కోసం అయితే అడుగుతున్నాడు. ఇంకా అరటిపండు అయితే ఇచ్చేసి ఇంకా మా వారికి ఇచ్చేసి ఇంకా తినిపిస్తున్నాడండి. మార్నింగ్ లేవగానే వాటర్ తాపేసి ఇంకేదైనా ఇస్తే ఇష్టంగా తింటాడు. ఇంకా బనానా అయితే చాలా ఇష్టంగా తింటాడండి. ఇవ్వకున్నా కానీ ఇట్లా సైగలు చేసైనా అడుగుతాడు. కానీ కొన్నిసార్లు వాటర్ తాగి తింటాడు, కొన్నిసార్లు డైరెక్ట్గా వాటర్ తాగకుండానే తింటాడండి. ఈరోజైతే వాటర్ సరిగా తాగలేదు, డైరెక్ట్గానే తిన్నాడు. ఇలా మార్నింగ్ లేవగానే బనానా పెట్టడం మంచిదో కాదో కామెంట్ అయితే చేయండి. నాకైతే అంతగా క్లారిటీ తెలియదు, కానీ ఇంకా మార్నింగ్ లేవగానే ఏదైనా పెట్టాలనేసి ఇక బనానా అయితే అలవాటు చేశానండి. మంచిదో కాదో నాకైతే అస్సలు తెలియదు. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ అయితే చేయండి, నేను ఖచ్చితంగా ఫాలో అవుతాను. అలాగే ఏ ఫుడ్ పెట్టాలో కూడా కామెంట్ చేయండి. ఇంకా మా బాబు అయితే హాయ్ చెప్తున్నాడు.
కొద్దిసేపు ఇంకా బాబుతో అదితోనే ఆడేసి ఇంకా రైస్ అయితే అయిందండి. వంట రూమ్లో నేను ఇందాక పెట్టానని చెప్పాను కదా, రైస్ అయితే అయిపోయింది. ఇంకా కర్రీ చేద్దామనేసి కొంచెం ఆయిల్ అలాగే తాలింపు గింజలు ఇంకా ఆనియన్స్ వేసానండి. ఇంకా ఆనియన్స్ మగ్గాక కొంచెం అల్లం వెల్లుల్లి కూడా వేసాను. అవి పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టేసి కొద్దిసేపు ఉంచేసి తర్వాత టమాటా అలాగే వంకాయలు కూడా వేసానండి. వంకాయలు చూశారు కదా చాలా తెల్లగా ఉన్నాయి కదండి. అలాగే ఉప్పు వేయకుండా వేసామనుకోండి నల్లగా అయిపోతాయి. అందుకే నేను ఇలా సాల్ట్ వేసి వేస్తానండి. పూర్తిగా మగ్గేంత వరకు మూత పెట్టేసి ఇంకప్పుడప్పుడు కలబెట్టుకుంటూ అలా పూర్తిగా మగ్గిన తర్వాత కొంచెం కారం, పసుపు, ఉప్పు అలాగే ధనియా పౌడర్ అయితే వేసానండి. వంకాయల్లో మనం ముందే ఉప్పు వేసుకుంటాం కదండి, అందుకే కొంచెం తక్కువ వేసుకోవాలి. నాకు డైరెక్ట్ కారంలో అయితే అసలు లేదండి సాల్ట్, అందుకే నాకు ఎక్కువ పడింది. నేను అందుకే ఎక్కువ అయితే వేసుకున్నాను. ఇలా కూర మొత్తం దగ్గరికి వచ్చేంత వరకు బాగా మగ్గనిచ్చానండి. ఇలా పూర్తిగా మగ్గిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసి కలబెట్టేసి ఇంకా మూత పెట్టేసుకొని గ్యాస్ అయితే ఆఫ్ చేసుకున్నానండి. పూర్తిగా ఆరిన తర్వాత కర్రీ కూడా ఇంకా దగ్గరికి అయితే వస్తుందండి. కొంచెం చారు ఉంది కదా, కొంతమంది చారు అలాగే కొంతమంది గ్రేవీ అంటూ ఇలా ఒక్కొక్క ప్రాంతంలో ఒకలాగా అంటారు కదండి. మీకు ఎలా అంటారో కామెంట్ అయితే చేయండి. అంటారా చారు అంటారా ఏమంటారో కామెంట్ చేయండి. ఇంకా కర్రీ అలాగే అన్నం అయిపోయింది కదండి. కొంచెం ఇడ్లీ కోసం అని అయితే పాత్ర పెట్టి అందులో వాటర్ పోసి బాగా మగ్గాక ఇడ్లీ కూడా పెట్టానండి. అది అయ్యేలోపు మా బాబుతో అయితే కొద్దిసేపు టైం స్పెండ్ చేస్తున్నాను. తిన్నాక బ్రష్ చేసుకుంటున్నావు, తిన్నాక బ్రష్ చేసుకుంటున్నావు ఏంటి చుట్టూ తిరుగుతున్నావు? తిన్నాక బ్రష్ చేసుకుంటున్నా పిట్టు? నాకేమొద్దు, నా చీచి నీ బ్రష్ నేను వేసుకోనంటే నాకు వద్దు. తిన్నాక బ్రష్ చేసుకుంటున్నా ఏందది? ఓ అట్లా కాదు అలా కాదు అలా కాదు అలా కాదు. ఊరికే బ్రష్ కావాలని ఏడుస్తాడండి. అందుకే తనకి సపరేట్గా ఒక పెద్ద బ్రష్ అయితే ఇస్తాము. ఇంకా దాంతో కొద్దిసేపు అయితే ఆడుకుంటూ ఇడ్లీ చెక్ చేసుకుంటూ ఇక ఉన్నాను కదండి. ఇడ్లీ కూడా అయిపోయింది. ఇంకా మా బుడ్డోడికి అయితే ఫస్ట్ ఒకటైతే పెట్టానండి, తుంపలు చేసి పెట్టాను. ఇంకా ఆడుకుంటూ లేకపోతే చిట్ చేసుకుంటూ కొంచెం అయితే తింటాడండి. ఒక ఇడ్లీ అయితే తింటున్నాడు. ఏంటమ్మా ఈ ఇడ్లీ ఇంత చండాలంగా ఉంది అన్నట్టుగా ఫేస్ అయితే పెట్టుకొని తింటున్నాడండి. ఇంకా అటు ఇటు ఆడుకుంటున్నో ఏదో అటు ఇటు ఆగం చేసుకుంటూ అలాగైతే ఒక ఇడ్లీ అయితే కంప్లీట్ చేశాడండి. అసలు వాడు ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ వేస్తే అసలు మింగుడు పడట్లేదు, బలవంతంగా తింటున్నామ్మా అన్నట్టుగా ఎక్స్ప్రెషన్స్ అయితే ఇస్తున్నాడు. బాగాలేదా మొక్క మీద అట్లా పెట్టుకొని తింటుండు. ఇది వాళ్ళ డాడీకాయ చూసుకుంటూ తింటున్నాడండి. తప్పు మరి వస్తాయిగా మరి
ఇంకా మా బుడ్డోడు తినడం అయిపోయిన తర్వాత ఇంకా వంట రూమ్లోకి వచ్చేసి మా వారికి అయితే బాక్స్ అయితే పెడదామని అయితే వచ్చానండి. దానికోసం ఫస్ట్ కింది బాక్స్లో అయితే పెరుగు తీసుకుంటున్నానండి. పెరుగు తీసుకొని అందులో కొంచెం సాల్ట్ అయితే వేసాను. ఇంకా అందులోనే పైనంగా అన్నం అయితే వేస్తున్నానండి. ఎందుకంటే ఇంకా కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా అనేసి పెరుగు వేసి పెరుగు పైన సాల్ట్ తర్వాత అన్నం అండి. నెక్స్ట్ సెకండ్ గిన్నెలో కూడా అన్నం వేసి పైన వంకాయ అయితే వేసానండి. చూసారు కదా దగ్గరికి అయితే వచ్చింది. ఇంకా కొంచెం కొరిం పచ్చడి కూడా వేసానండి. మనం చేసేదే వంటలు అంతంత మాత్రం కాబట్టి కర్రీ నచ్చకపోతే ఇంకా పచ్చడితోనైనా తినేస్తాడనేసి ఇంకా కొంచెం పచ్చడి కూడా పెట్టాను. అలాగే ప్లేటు కర్రీ వేసుకోవడానికి ఒక స్పూను ఒక బనానా అయితే వేసానండి. ఇంకా బాక్స్ అయితే కంప్లీట్ అయిపోయింది పెట్టడం. ఇంకా ఇడ్లీ కూడా వచ్చింది కదండి. ఇడ్లీ మాత్రం చాలా బాగానే వచ్చిందండి, పర్లేదు. కానీ నైట్ రుబ్బి పెట్టుకుంటే ఇంకా చాలా మెత్తగా ఉంటుంది కదండి. అంత మెత్తగా అయితే రాలేదు, తినొచ్చు. మరీ గట్టిగా అయితే రాలేదండి, మెత్తగా వచ్చింది. అలాగని చాలా మెత్తగా అయితే రాలేదు. ఒకసారి చూడండి వీడియోలో, ఇలా అయితే వచ్చిందండి. మరీ దూదిలాగా కాకుండా నార్మల్గా అయితే వచ్చింది. ఇంకా చెరి 4 అయితే వేసుకొని నేను మా వారైతే తింటున్నామండి. అలాగే మా బుడ్డోని కూడా పెట్టుకొని ముగ్గురం ఒకసారి కలిసి తిని ఇంకా మా వారేమో డ్యూటీకి అయితే వెళ్ళాడండి. ఇంకా వాడేమో మా బుడ్డోడేమో నాకు తినిపించుకుంటూ వాడు తినుకుంటూ ఉన్నాడు. అందుకే ఇంకా మా వారు ఫాస్ట్గా తినేసి తనైతే జాబ్కి అయితే వెళ్ళిపోయాడండి. ఇంకా మీ ఇద్దరం తినేసి నిమ్మలంగా ఇంకా వాడిని కొద్దిసేపు అయితే ఆడిపించానండి. ఆడిపించేసి ఇంకా పడుకోబెట్టేసి ఇంకా ఇంట్లో పని అయితే చేసుకుంటాను. ఈరోజు నా సింపుల్ మార్నింగ్ రొటీన్ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది. లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. మన ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.